ఏ చెప్పు. విజ్ఞానాన్ని వినియోగించుకోలేకపోతున్నాము, ఆలోచనని పరిజ్ఞానించుకోలేకపోతున్నాం. మడుగుల్లో బతుకుతున్నాను సార్. పసికందులు సార్, చదువుకునే వయసులో చాకిర్లు చేస్తున్నారు. నమస్కారానికి సమస్కారం లేకుండా పోతుంది, చెయ్యందించే స్థాయి స్థితి కోల్పోతుంది. ఏమవుతుంది సార్? కానీ ఏదో అవుతుంది సార్. కాలిపోతుంది సార్, కంటికి కనపడే నిజం కాలిపోతుంది. అర్థం కాని అడుగులకి అలసట ఎందుకు సార్? అందాన్ని శూన్యంగా మార్చుకోవడానిక? తప్పే ఒప్పైపోతుందా? తప్పని తెలిసి చేస్తే వేదాలు పనికిరాని శాస్త్రాలుగా మారుతున్నాయి సార్. సుఖం కోసం వస్త్రాలనే చింపుకునే కామ క్రోధులం అవుతున్నాం సార్. సార్, మనిషి పుట్టుకతో సంతోషాన్ని కలిగిస్తుంది సార్, చావుతో దుఃఖాన్ని కలిగిస్తుంది సార్. కానీ ఈ రెండింటి నడుమ చాలా దాగుడు మూతలు ఉన్నాయి సార్. ఈ నడిపించే సూత్రధారు ఎవరో తెలుసా? మళ్ళీ డబ్బే సార్. మాటలు రాకున్నా దాసోహం చెప్తాం, నలుకలు రాకున్నా రెక్కలు అందిస్తాం సార్. దిగిరాని ఆ తార నేలపై సృష్టించింది పావుల, అధిపతులను సైతం చేసింది భిక్షాధికారులా చేయించుకుంటుంది సేవ సార్. సార్, బలి చక్రవర్తి నుంచి మనం ఒక యుగాన్ని కాపాడుకోగలిగాం సార్. కానీ కుబేరుడప్పు నుంచి మన వెంకన్న స్వామిని కాపాడలేకపోతున్నాం సార్. కారణం మాటల కందని మదం, మాటను దాగిన వరం, కళల కందని వరం, కంటికి దగ్గరగా దూరం, ఆకలి నదికి స్వరం.